హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను కచోరీ చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ బౌల్లో మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది 1 స్పూన్ వేసి కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. అవి సరిపోవు అని ఇంకా కొంచెం ఎక్కువ కట్ చేసి పెట్టానండి. ఇందులో చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఒక రెమ్మ కరివేపాకు చిన్నగా తరిగి పెట్టేశాను. 3 పచ్చిమిర్చి ఇవి కూడా సన్నగా తరిగి పెట్టేసుకొని ఇందులో వేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి తర్వాత ఇది నేను సాల్ట్ గల్లుప్పు మిక్సీకి పెట్టి వేసానండి. అందుకని ఉండల్లాగా కట్టింది. అందుకని దాన్ని స్మాష్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ కొంచెమే వేసానండి. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కలోంజీ సీడ్స్ వేస్తున్నానండి. కొంచెమే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఇవి కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను క్యారెట్ని కొంచెం తురుము పెట్టేశానండి. అది కూడా కొంచెం వేస్తున్నాను. వేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలా బాగా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను 1.5 స్పూన్ శనగపిండి వేస్తున్నాను. బేసన్ అంటారు కదా, అది వేసి బాగా కలిపేస్తున్నాను. కలిపేసి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం, చల్లార్చుకుందామండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఇందులో నేను పచ్చిమిర్చి 3, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము, కొత్తిమీర, పుదీనా కొంచెం తీసుకున్నాను. చిన్న టమాటా 1, ఇది కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసుకొని చిన్న పేస్ట్ లాగా పట్టేసుకుందాం. ఈ పేస్ట్లో మనము నిమ్మకాయ నీళ్ళు కానీ లేదా కొంచెం పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం ముందే కలిపి పెట్టేసుకున్నాం కదండి పిండి. ఆ పిండిని నేను చిన్న ముద్దలు తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకొని చపాతీలాగా చేస్తున్నాను. నేను స్టవ్ మీద ముందే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేస్తున్నానండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు నేను ఈ కచోరీలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం పిండి తీసుకొని దానికి ఆయిల్ రాసి చపాతీ పిండిలాగా చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు క్యారెట్ని మనం ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా స్టఫ్, అది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా ఆయిల్ రాసుకొని 2 వైపులా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం దీనికి సరిపడినంత స్టఫింగ్ ఇందులో పెట్టేసుకొని దాన్ని మనం మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా క్లోజ్ చేసేసుకొని మెల్లిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకున్న తర్వాత దాన్ని మనం ఇలా చుట్టేసుకోవాలండి. బయటికి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా చుట్టేసుకొని దాన్ని మనం రౌండ్గా చేసేసుకుందాం. చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఈ కచోరీ ఈ ఆయిల్లో వేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మనం కచోరీలు అనేది రెడీ చేసుకోవాలి. ఇవి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చండి. ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్. ఇందులో స్వీట్ చట్నీ కూడా బాగుంటుందండి. అది కూడా ఒకసారి చూపిస్తాను నేను వీడియోలో. ఇది చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేది. కావాలంటే స్టఫింగ్లో మనం ఆలు కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. స్టఫింగ్లో మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి చూడండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.